పోరన్నా నా పోనా నారాజన్న పోరా ఫోటో పోవాలి పేపర్కి వెళ్ళా ఫోటో నమస్కారం. ఈరోజు క్రైస్తవులకు సూపర్ 6 అనే మినీ మేనిఫెస్టోను మన మాజీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారిచే ఈరోజు సూపర్ 6 మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సూపర్ 6ను జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం అనే పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుస్తూ అందులో భాగంగా క్రైస్తవులను పాస్టర్లను కలుస్తూ వాళ్ళ సమస్యలు వింటూ ఆ పాస్టర్స్ ఏదేదో చెప్పారో కొన్ని డిమాండ్స్ కానీ కొన్ని వినతులు కానీ దాని ద్వారా ఇవన్నీ ఆలోచన చేసి ఈ సూపర్ 6ను క్రైస్తవులకు ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ సూపర్ 6 అనేది చాలా అవసరము క్రైస్తవులకు కానీ పాస్టర్స్కి కానీ ముఖ్యంగా పాస్టర్స్కు ఈ గుర్తింపు కార్డు అంటే గవర్నమెంట్ నుంచి ఒక ఐడి పాస్టర్ ఇతను అనేది ఒక ఐడి ఒకటోది. రెండోది ప్రతి పాస్టర్స్కి క్రైస్తవులకు ఆరోగ్య బీమా. రెండోది వచ్చి మైనార్టీ బోర్డు అంటే ఇంతవరకు మనకు ఏ జిల్లాలో తీసుకున్నా కూడా మైనార్టీ దాంట్లోనే క్రిస్టియన్ కార్పొరేషన్ కూడా ఉంది. అంటే ఒకే ఆఫీస్లో క్రిస్టియన్ కార్పొరేషన్ కూడా ఉంది. దానిని సపరేట్ చేస్తానని నారా లోకేష్ గారు చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే మాకు క్రిస్టియన్ కార్పొరేషన్ సపరేట్ ఆఫీస్ ఉంటే బాగుంటుంది. పాస్టర్స్ కానీ క్రైస్తవులు కానీ మాట్లాడడానికి సందేహాలున్నా తీర్చుకోవడానికి ఇది కూడా చాలా ఉపయోగము. ముఖ్యంగా బరియల్ గ్రౌండ్స్ ప్రతి గ్రామం నుంచి మండల నియోజకవర్గ జిల్లాలో ప్రతి ఒక్క ఈ బరియల్ గ్రౌండ్ తప్పకుండా ఈ బరియల్ గ్రౌండ్ నేను చేస్తానని ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. గతంలో చర్చిలకు అనేక చర్చిలు కట్టబడినాయి. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 277 చర్చిలకు గాను 45 కోట్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అదే కొనసాగిస్తూ చర్చి నిర్మాణాలకు కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పాస్టర్లకు గౌరవవేతనం చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ప్రాపగండ చేస్తున్నారు. చంద్రబాబు వస్తే పాస్టర్లకు గౌరవవేతనం నిలిపివేస్తామని. మేము స్పష్టంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ సూపర్ 6లో గౌరవవేతనము అమలు చేస్తూ అంటే కంటిన్యూ చేస్తూ మరలా ఎవరెవరు ఉన్నారో అర్హత ఉన్న ప్రతి ఒక్క పాస్టర్స్కి మేము గౌరవవేతనం ఇస్తామని ఈ సూపర్ 6 ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకోటి థియాలజికల్ బైబిల్ కాలేజ్లో చదివే పాస్టర్స్కు ప్రభుత్వం నుంచి సహాయం అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఒక పాస్టర్ కావాలంటే ఒక కాలేజీలో 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేయాలి. ఆ ట్రైనింగ్ గాను లక్షలాది రూపాయలు అవుతుంది. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం నుంచి కొంతవరకు ఆర్థిక సహాయం చేసే విధంగా ఈ సూపర్ 6లో 6ది కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ క్రైస్తవులకు ఇచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఆ రోజు. ఈరోజు కూడా మళ్ళీ అదనంగా క్రైస్తవులు బాగుండాలనే ఉద్దేశంతో మళ్ళీ సూపర్ 6 అనేది ఒకటి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తము క్రైస్తవులకంతా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్రైస్తవులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఈ పోస్టర్ రిలీజ్ ద్వారా. క్రైస్తవులారా పాస్టర్లారా మేల్కొనండి. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాము. ఇవన్నీ మనం సంక్షేమాలు పొందుదాము. జగన్మోహన్ రెడ్డి మోసపు 6 వాగ్దానాలు చేసినాడు. ఒక్కటి కూడా మేనిఫెస్టోలో 6 వాగ్దానాలు పెట్టినాడు. ఒక్కటి కూడా ఇంతవరకు దాంట్లో నెరవేరలేదు. మరలా నేను వస్తున్నానని మళ్ళీ ఏదో బస్సు యాత్ర అంటున్నాడు. దయచేసి జగన్మోహన్ రెడ్డి మోసకరమైన మాటలు నమ్మొద్దండి. బైబిల్లో కూడా ఒక వచనం ఉంది, అబద్ధంలో ఆడువాడు ఎప్పటికీ నిలవాడు అని ఉంది.
అందుకే చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాము. మన క్రైస్తవులు పాస్టర్స్ అంతా ఈ సంక్షేమ పథకాల్లో మనం చేసుకుందాం ఇవన్నీ. థ్యాంక్ యూ.